నల్లగొండ జిల్లా కొండే మల్లేపల్లి ఎస్సీ గురుకులంలో 9వ తరగతి విద్యార్థి, భువనగిరి పట్టణంలోని ఎస్సీ గురుకులంలో 10వ తరగతి విద్యార్థి. రకరకాలుగా సూర్యాపేటలో వైష్ణవి అనే విద్యార్థి, బొమ్మల రామారం, గుండాల, భువనగిరి, వలిగొండ, మోటకొండూరు ఇటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజనింగ్ల అధ్యక్ష. మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, విద్యార్థులు అస్వస్థత అధ్యక్ష. అదే రకంగా కొయ్యడ కార్తీక్ అనే గురుకుల విద్యార్థి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం అధ్యక్ష. మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అనిరుద్ధ్ అనేటువంటి అబ్బాయి చనిపోయింది అధ్యక్ష. మెట్పల్లి మండలం అరపేటకు చెందిన 8వ తరగతి విద్యార్థి. మీ దగ్గర లిస్ట్ ఉంటే గవర్నమెంట్కి ఇవ్వండి. నేను అనేది ఏంటంటే ఇది క్వశ్చన్ అవర్, దిస్ ఈజ్ నాట్ ద డిస్కషన్. క్వశ్చన్ అవర్, యూ పుట్ ద క్వశ్చన్. మీరు 800 పేర్లు చదువుతారా? రిక్వెస్ట్ అధ్యక్ష, 800 పేర్లు చదువుతారా? 2 గంటల సమయం అయింది. 5-6 ఎంత టైం ఇస్తున్నారు? లాస్ట్ క్వశ్చన్, ఎందుకంటే 2 hours ఇచ్చాను క్వశ్చన్ వరకు. ఈ క్వశ్చన్ అనేది నేను తమరిని నేను క్వశ్చన్ చేస్తలేను. ఈ క్వశ్చన్ కి ఇచ్చినటువంటి సమయం లిస్ట్ ఇవ్వండి సార్. నేను ముందే మనవి చేసిన తీవ్రత అనేటువంటి పదం ఎందుకు వాడినంటే నేను లిస్ట్ ఇస్తే అందరికి తెలియదు కదా. అదే రకంగా వాంకిడిలో ఒక అమ్మాయి ఫుడ్ పాయిజనింగ్ అయి అనేక ఆసుపత్రుల చుట్టూ తిప్పి చివరికి చనిపోయింది అధ్యక్ష. చనిపోయినటువంటి ఆ విషయాన్ని కవర్ చేయడానికి న్యూస్ రిపోర్టర్స్ పోతే, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, కవర్ చేయకుండా ఊరు చుట్టూ ఫెన్సింగ్లు పెట్టి ఇంత అమానుషమైంది అధ్యక్ష. అంటే తీవ్రత సమాజానికి తెలియకూడదా? ప్రభుత్వం మీద ఒత్తిడి రాకూడదా? ప్రభుత్వం ఆ స్థితి నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయకూడదా? గౌరవ మంత్రి గారు మేము అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు, సంతోషం. మరి ఫలితాలేవి? వారు చర్యలు తీసుకున్నాము జరుగుతున్నది అని అన్నారు. చర్యలు తీసుకున్న తర్వాత కూడా ఈరోజు ఈ పరంపర నిత్య కృత్యంగా కొనసాగుతున్నది అనేటువంటి తీవ్రత సభ కూడా అర్థం చేసుకోవాలి, తమరు కూడా సహకరించాలి. అంటే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నా దృష్టిలో ఆశ్రమ పాఠశాలలో గతంలో ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని చిన్నప్పుడు పాటలు పాడుకున్నాం వ్యంగ్యంగా. ఈరోజు నేను పోను తల్లో సర్కారు ఆశ్రమ పాఠశాలకు అనేటువంటి పరిస్థితి వస్తే అది మనకు సంస్కారంగా ఉండదు. కాబట్టి దయచేసి ఈ విషయంలో విద్యార్థులలో, తల్లిదండ్రులలో విశ్వాసం సన్నగిల్లింది. ఆ విశ్వాసం కలిగించడం, విశ్వాసాన్ని పెంపొందించడం అనేది ప్రభుత్వ బాధ్యత. కాబట్టి తీవ్రత రీత్యానే ఇంకా డీటెయిల్గా మాట్లాడాల్సి ఉన్నా సభా సమయం దృష్ట్యా తమరిచ్చినటువంటి సూచన రీత్యా ఈ క్వశ్చన్కు వారు సమాధానంతో పాటు సరి అయినటువంటి చర్యల ద్వారా పరిష్కారం చేయాలని, ఇదే క్రమంలో ఈ వాదోపవాదాలు, దాడులు ప్రతిదాడులు, చర్చలు ప్రతి చర్చలకు భిన్నంగా దయచేసి హౌస్ తరఫున ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయండి. వాస్తవాలేందో ఎంక్వైరీ చేసి వద్దాం. మనం ఇక్కడ రాజకీయాలతో పాటు ఈ తరం పిల్లల భవిష్యత్తు ప్రయోజనం అనేది ముఖ్యం. కాబట్టి దయచేసి తమరు ఆ విధంగా నిర్ణయం తీసుకొని ఈరోజు కొనసాగుతున్నటువంటి ఈ చాలా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా సూచన చేస్తూ